హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్తీ డ్రింక్ రెసిపీ చూపిస్తున్నానండి. మనలో చాలామంది చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అలసిపోతూ ఉంటారు, చాలా నీరసపడిపోతూ ఉంటారండి, చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేక. అలాంటి వారు ఈ డ్రింక్ ఒకసారి ట్రై చేసి చూడండి. రోజుకొక గ్లాస్ తాగినా చాలండి, మనకు నీరసం పోయి చాలా ఎనర్జీ అనేది వస్తుంది, రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు. ఈ ఈ డ్రింక్ని మనము పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి ఏజ్ వరకు వాళ్ళైనా కూడా తాగొచ్చండి. ఈ రెసిపీ అయితే ఈరోజు ఈ రెసిపీని నేను మీకు షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో. అయితే ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకునేసి, చిన్న కప్ తీసుకునేసి, ఇందులోకి 1 కప్పు వరకు సబ్జా సీడ్స్ తీసుకునేసి ఫస్ట్ వాటర్ వేసి నానబెట్టి పక్కన ఉంచుకుంటున్నానండి. ఆ తర్వాత ఇంకో కప్పు తీసుకునేసి ఇందులోకి ఒక 3 డేట్స్ అనేది తీసుకుంటున్నానండి. డేట్స్ కూడా వాటర్ వేసి మెత్తగా నానబెట్టి పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు మరొక కప్పు తీసుకునేసి ఇక్కడ 5 to 7 ఆల్మండ్స్, బాదం పప్పులు వేసుకునేసి హాట్ వాటర్ మాత్రమే వేసుకొని నానబెట్టుకుంటున్నానండి. లేదంటే మీరు ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఒక కప్పులో 2 నుంచి 3 స్పూన్ల వరకు మిల్లెట్స్ పొడి తీసుకున్నానండి. మిల్లెట్స్ పొడి బదులు మీరు రాగి పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాకనే మనకు ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్లో నేను ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసి వేడి చేస్తున్నానండి. ఇప్పుడు మనము మిల్లెట్స్ పొడిని వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసి ఎలాంటి ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటున్నప్పుడు మనకు వెంటనే అది బాగా కలుపుతున్నప్పుడే మనకు చిక్కగా అనేది తయారవుతుందండి. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనము బాదం పప్పులు హాట్ వాటర్లో వేసి నానబెట్టుకున్నాం కదండి. ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల మనకు పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా మనకు రిమూవ్ అవుతుందండి. ఇలా ఆల్మండ్స్ ఉన్న పొట్టు అన్నీ కూడా ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అనేది పీల్ తీసేసుకోండి. ఇలా అన్నిటికీ కూడా పీల్ తీసేసుకున్నాక ఇక్కడ ఒక మిక్సీ బౌల్ తీసుకునేసి, మిక్సీ గిన్నె తీసుకునేసి ఇందులోకి మనకు మిల్లెట్స్ని ఉడికించి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకునేసి పొట్టు తీసిన బాదం పప్పులు, అలాగే క్యారెట్, డేట్స్ నానబెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకుంటున్నానండి. ఇందులో నేను బెల్లం కానీ షుగర్ కానీ హనీ కానీ ఏమి కూడా వాడలేదు. అలాగే నేను ఒక చిన్న గ్లాస్ అంతా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు కూడా వేసుకునేసి మూత పెట్టుకునేసి బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ ఒక బౌల్ తీసుకునేసి బౌల్లోకి మనము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనము ఫస్ట్లోనే నానబెట్టి పక్కన పెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉన్నాయి కదండి, ఇవి బాగా నానిపోయి ఉన్నాయి. ఇవి కూడా వేసుకొనేసి 2 స్పూన్ల నుంచి నేనైతే 3 స్పూన్లు వేసానండి. ఇవి హెల్త్కి చాలా మంచిది కూడా. మన బాడీని కూడా ఈ సమ్మర్లో తాగడం వల్ల బాడీని కూడా కూల్ చేస్తుంది. మనకు కన్సిస్టెన్సీ సరిపోతుందో లేదో చూసుకొనేసి ఇంకొంచెం వాటర్ కూడా మనకు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకు ఈ హెల్తీ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది కదా. మనం ఇలా చేసుకొని మనము చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనము బయట నీరసం పోవడానికి ఎన్నో టాబ్లెట్లు, మందులు వాడుతూ ఉంటారు చాలామంది. అలాంటి వారు రోజుకొక గ్లాసు ఈ డ్రింక్ అయితే ఒకసారి తాగి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.